హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ పకోడీ. దానికోసం ముందుగా ఉల్లిగడ్డల్ని వీడియోలో చూపిస్తున్నట్టు పొట్టు తీసేసి క్లీన్గా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ధనియా పౌడర్, చాట్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటితో పాటు ఉప్పు రుచికి తగినంత, ఆ తర్వాత వాము స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇష్టమైతే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత కారం పొడి, ఆ తర్వాత జల్లించిన శనగపిండి, వీటన్నింటిని వేసేసి స్టవ్ వెలిగించి పక్కన బాండ్లీ పెట్టేసుకొని అందులో నూనె డీప్ ఫ్రైకి సరిపడా యాడ్ చేసేసి వెయిట్ చేయనివ్వండి. తర్వాత పిండి మిశ్రమాన్ని నీళ్లు పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసి వేడైన నూనెలో వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లగా వదిలేసేయండి. ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా వేయించేసుకోండి. వేగడానికి 5 to 10 minutes టైం పడుతుంది. వేగిపోయిందండి ఉల్లి పకోడా. సో ఇది డిష్ అవుట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక డిష్ అవుట్ చేసేసుకుందాం మనం. వేడి ఉల్లిపాయ పకోడా రెడీ అయిపోయిందండి. సో దీన్ని టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం కరివేపాకుని నీటిలో కడిగేసి ఆ తర్వాత నూనెలో వేయించి పకోడీ పైన పెట్టేసి సర్వ్ చేసుకోవచ్చు. వేడి ఉల్లిపాయ పకోడా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.